భారతదేశం అంటే ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. దేశంలోని ఎన్నో ఆలయాలు హిందూ ధర్మానికి ప్రతీకలు. అలాంటి ఎన్నో పురాతన ఆలయాల చరిత్రను నేటి తరానికి తెలియచేయడానికి రాయదుర్గంలోని టీ వర్క్స్లో లివింగ్ టెంపుల్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 30 మంది చిత్రకారుల కళా నైపుణ్యానికి నిదర్శనమైన 100కు పైగా టెంపుల్స్ ఆర్ట్స్ ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. భారతదేశం అంటే సనాతన ధర్మానికి, సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పలుచోట్ల కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఎన్నో దేవాలయాలు నేడు కనుమరుగు అయిపోతున్న నేపథ్యంలో ఆ దేవాలయాలన్నింటికీ కూడా పునరుజ్జీవాన్ని ఇచ్చే విధంగా, ఆ దేవాలయాల గురించి నేటి తరానికి తెలియజేసే విధంగా రాయదుర్గులోని టీ వర్క్స్లో లివింగ్ టెంపుల్ పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో అతి పురాతనమైన దేవాలయాలు, భారతదేశంలో కొలువైనటువంటి దేవాలయాలు, మన మత సామరస్యానికి ప్రతీకలైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి ఎన్నో దేవాలయాలతో ఆర్టిస్టిక్ వర్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. వివిధ రకాల ఆర్టిస్టిక్ వర్క్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ ఆర్టిస్టుల యొక్క నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎంతో గొప్ప ఒక గ్రేట్ కాజ్ తోటి అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో టెంపుల్ కల్చర్ అనేది ఎలా ఉండేది, ఎలాంటి టెంపుల్స్ ఉండేవి, అప్పట్లో టెంపుల్స్ ఎలా ఉండేవి, ముఖ్యంగా వివిధ రకాల ఆలయాలు, టెర్రాకోట వంటి గొప్ప గొప్ప ఆలయాలు అయితే మన దేశంలో కనిపించేటివి. అలాంటి ఆలయాలన్నింటినీ కూడా నేటి తరం యువతరానికి, నేటి తరం యువతకు పరిచయం చేయడానికి అయితే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇలాంటి దృశ్యాలు మనము బయట ఎక్కడ చూడలేము. ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఒక నృత్య ప్రదర్శన అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన నృత్యాలు ఇవన్నీ ప్రతిబింబించేలాగా కూడా ఒకప్పుడు ఆలయంలోనే నృత్య ప్రదర్శనలు కావచ్చు, ఆ టెంపుల్లో ఇదంతా కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కల్చర్ అంతా వేరైపోయింది. అంటే నృత్యాలు థియేటర్ రంగంలోకి వెళ్ళిపోయాయి, ఇటు టెంపుల్స్ లానే ఉన్నాయి. ఆ విధంగా అన్నింటినీ ఒకే చోట చేరుస్తూ ఒకప్పుడు ఆలయం అంటే ఏంటి, అక్కడ ఎలాంటి కల్చర్ ఉండేది అనేది తెలియజేసే విధంగా అయితే ఇక్కడ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కేవలం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్తో పాటు కూడా ఈ 3 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు కూడా 3 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్తో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు మన వేదాలలో ఉన్నటువంటి ముద్రల పైన కూడా అభ్యాస అనే పేరుతో కూడా వర్క్షాప్స్ని నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటువంటి విజువల్స్ని మనం చూడలేమంటే యాన్షియంట్ పురాతన కాలంలో ఎటువంటి దేవాలయాల కల్చర్ మన దగ్గర ఉండేది. దీంతో పాటు మన దేశం అంటే సిల్క్కి పెట్టింది పేరు పట్టు చీరలు. ఎంతో పేరుగాంచిన పట్టు చీరలు మన దేశంలో ఉండేటివి. అటువంటి పట్టు చీరలు గురించి కూడా అందరికీ తెలియజేయడానికి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని పెట్టినట్టు కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. నిజంగా ఎన్నో వివిధ రకాల టెంపుల్స్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. మార్చి 1, 2న ఇక్కడ మనకి లివింగ్ టెంపుల్ అనే ఆర్ట్ ఎగ్జిబిట్ అనేది నడుస్తోంది. 30కి పైగా ఆర్టిస్టులు, 100కి పైగా ఆర్ట్ వర్క్స్ ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. అది కాకుండా మనకి సాయంత్రం పూట డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, పేరిణి నాట్యము, కూచిపూడి, భరతనాట్యము అనేవి ఇక్కడ సాయంత్రం పూట ప్రదర్శిస్తున్నారు. ప్యానెల్ డిస్కషన్స్ అవుతున్నాయి. డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అనేవి మేము ప్లే చేస్తాము. ప్లీజ్ రండి, ఎంజాయ్ చేయండి. ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ని కాపాడండి. లివింగ్ టెంపుల్ అనేది ఏంటంటే ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ గురించి అండి. అంటే మన శిల్పము, నృత్యము, గానము ఇవన్నీ ఏంటంటే మనకి టెంపుల్ కల్చర్లో ఒక భాగంగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అవన్నీ విడిపోయాయి. నృత్యమేమో మన థియేటర్కి ఉండిపోయింది. ఆర్ట్ అనేది గ్యాలరీకి పరిమితం అయిపోయింది.
అలాగా ఇవన్నీ ఒకటే దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియాతో మనం ఈ ప్రదర్శన అనేది ఏర్పాటు చేశాము. మొత్తంగా చూసుకున్నట్లయితే నేటి తరం యువతరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు మేళవింపైనటువంటి దేవాలయాల సంస్కృతి ఒకప్పుడు ఎలా ఉండేది, ఆ దేవాలయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలియజేయడానికి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇది సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM TV, హైదరాబాద్.